మంచిదండి. నారసింహాలు గురుగారు, గురుగ్రహం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటారు? గురుడు కనుక ఉచ్చలో ఉన్నట్లయితే మనకి ప్రతి చెడు గ్రహాన్ని కూడా అది చేసేటువంటి చెడుని తగ్గిస్తూ, పూర్తిగా తీసివేయటం అంటే కష్టము, చెడుని తగ్గిస్తూ మనకి మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుడు గ్రహాన్ని అనుగ్రహం పొందడానికి కోసంగా మనము దత్తాత్రేయ పారాయణము, దత్తాత్రేయ ప్రత్యక్ష నమస్కారములు, దత్తాత్రేయ అభిషేకాలు చేసుకుంటూ, మీరు ఎవరైతే ప్రధానముగా గురువు గారు అని నమ్ముతున్నారో వారి దర్శనం ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా గురుగ్రహం అనేది మనకు అనుకూలంగా ఉండి అది ఇచ్చే శుభాలని మనకి త్వరగా చేకూర్చి మన జీవితం ఉన్నత స్థానానికి చేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుడు ఎప్పుడూ కూడా ఉచ్చలో ఉంటే, నీచలో ఉన్నా కానీ ఇదే, నీచలో ఉంటే మనకి తను చేసే శుభాలని చేయకపోగా ఈ వచ్చేటువంటి ఈ కాలసర్ప దోషాలున్నా, ఇట్లా కుజదోషాలున్నా వీటిని తగ్గించడానికి ఆయన ముందుకు రారు. అలా రాకుండా ఉండడం వల్ల మనకి చెడు ఫలితాలు ఎక్కువగా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడైనా సరే అలా ఒకవేళ ఉచ్చలో లేకపోయినా ఇవి కనుక మనం చేసుకుంటూ ఉంటే, ఇలా గురువుగారి దర్శనము, దత్తాత్రేయ పారాయణము ఇలా ఎక్కువగా చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది గురుడు ఉచ్చలో లేకపోతే. అలా చేసుకుంటూ ఉండటం వల్ల తాను కొంత మేరకు ఉచ్చలోకి వచ్చి మనకి శుభాన్ని ఇచ్చే అనుగ్రహం స్వామివారు ఎలా అయినా ఇవ్వగలరు అలా కనుక చేసుకుంటే. కాబట్టి భగవద్ దర్శనము ఈ గురుగ్రహానికి చాలా మంచిది, ముఖ్యంగా దత్తాత్రేయుడు. అంతేకాకుండా గోవుకి కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా గురుడు మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. జీవితం శుభప్రదంగా ఉండడానికి ఏ దేవత కళ్యాణం చేయమంటారు గురుగారు? మనకి జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కొన్ని తట్టుకోగలుగుతుంటాము, కొన్ని తట్టుకోలేకపోతూ ఉంటాము. తట్టుకోగలిగితే మంచిదే, కానీ తట్టుకోలేని పరిస్థితి వచ్చినట్లయితే మనకు నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాల్సి వస్తుంది. ఎందుకు అంటే దుష్టుల్ని మొత్తం కూడాను ఏకకాలంలో తీసివేసినటువంటి స్వామి నారసింహస్వామి. ఎటువంటి ఆయుధాలు లేకుండా కేవలం తన గోళ్లతోటే ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి చంపాడు. హిరణ్యకశిపుణ్ణి రక్షించడం కోసంగా వచ్చినటువంటి రాక్షసుల్ని కూడాను చేతులతో మాత్రమే, ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా చేతులతో మాత్రమే సంహరించినటువంటి స్వామి నారసింహస్వామి. కాబట్టి అటువంటి నారసింహస్వామి వారి కళ్యాణాన్ని గనక మనము ప్రతి స్వాతి నక్షత్రంలో, కొన్ని చోట్ల ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు. స్వాతి నక్షత్రం అనేది స్వామివారు పుట్టినటువంటి నక్షత్రము. కాబట్టి ఆ స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి కళ్యాణం చాలా విశేషంగా ఉంటుంది. అలా గనక నరసింహస్వామి కళ్యాణాన్ని గనక మనం చేసుకున్నట్లయితే మన జీవితం కూడా కళ్యాణప్రదంగా మారి అనేక రకాల శుభాలను ఇస్తూ మనకు వచ్చేటువంటి తీవ్రమైనటువంటి కష్టాలని స్వామివారు తీసివేసి మనకు అనుకూలంగా ఉంచుతారు. కాబట్టి నరసింహస్వామి ఆరాధన, నరసింహస్వామి ప్రదక్షిణాలు, నరసింహస్వామి వారి యొక్క కళ్యాణము చేయించడం అనేది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ స్వాతి నక్షత్రంలో వీలు పడకపోతే మన జన్మ నక్షత్రం నుంచి ఏ నక్షత్రానికి మనకు సరిపోతుందో అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకుల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన ఊళ్ళో ఉన్నటువంటి ఊరి పురోహితుల్ని కనుక్కొని చేసుకోవడం ఉత్తమమైనటువంటి. పంచ నరసింహాలలో మట్టిపల్లి దేవాలయం ప్రాముఖ్యత ఏంటి గురుగారు? మనకి పంచనారసింహాలు, నరసింహస్వాములు 32 రకాల నరసింహస్వాములు ఉన్నప్పటికీ ప్రముఖంగా నవనారసింహాలు, పంచనారసింహాలు ప్రాముఖ్యత వహించి ఉన్నాయి. ఒక్కొక్క స్వామివారు ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలని తీరుస్తూ ఉంటారు అని చెప్తారు. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత వహించి ఉంది. 32 రకాల నరసింహాలలో నవనారసింహాలు, పంచనారసింహాలలో ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ప్రాముఖ్యత వహించి ఉంది. అందులో మట్టపల్లి నారసింహస్వామి వారు యోగానంద సహితముగా ఉంటారు.
హలో హలో